కలెక్టర్లపైన చర్యలకు వెనకాడబోం. ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలి. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిషన్ మోడ్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. రైతులు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్కు తరలించాలి. సమస్య తీవ్రతను గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ పంపించాలి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? నిత్యం ప్రభుత్వం మీద ఏదో ఒకటి బుడద చల్లాలి. ఆ నెపంతోని ప్రతిరోజు రైతుల గోస పట్టదా, వీళ్ళది పట్టదా, వాళ్ళది పట్టదా ముచ్చట చెప్తారు. సరే, మరి ఎవ్వని ఈపి వానికి కనపడుతుందా? కనపడదు. గత 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 850 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ ప్రభుత్వం చేసిన పనుల వల్ల. ఇప్పుడు ఏ ఒక్క రైతు కూడా అటువంటి సాహసం చేస్తలేరు. ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికి కూడా మన దగ్గర ధాన్యం దిగుబడి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఎక్కడ కూడా కొనుగోళ్లకు ఈ రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలి. రైతులకు ఎక్కడన్నా ఇబ్బంది తలెత్తితే కలెక్టర్ల పైన కూడా చర్యలకు వెనకాడబోమని చెప్పేసి సీరియస్గా కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇది ప్రజాప్రభుత్వమా లేకుంటే ఫామ్ హౌస్ ప్రభుత్వమా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ ఒక్క దగ్గర కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. కలెక్టర్లే ప్రత్యేకంగా రంగంలోకి దిగి సమస్యను ఎక్కడ ఉన్నది, ఏం జరుగుతున్నది, సమస్యకు మీరు ఏం పరిష్కారం చూపించారు ఆ విషయాలని తీసుకొచ్చి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మీరు సమాచారం అందియాలి. ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి గారికి చెప్తారన్నట్టు. అందుకనే ఎంత సీరియస్గా పనిచేస్తున్నారంటే అంత సీరియస్గా పనిచేస్తున్నారు. గతంలో కూడా ఎక్కడ కూడా రైతుల కోసం కానీ ప్రజల గురించి కానీ ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. పేపర్లలో ఏంటంటే వాళ్ళ పర్సనల్ పిఏలు ఏదైనా చెప్తారు, చెప్పి ప్రెస్ నోట్ ఇది రిలీజ్ చేయనగానే వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. కానీ ఏ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్లు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడన్నా గత ముఖ్యమంత్రి ఇటువంటి ఏమైనా చేసిండా అంటే ఏమి చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపటికి ఆ ఇద్దరిని పెట్టుకొని ఇక విష ప్రచారం చేయించడం. విష ప్రచారం మానుకో అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పిండు. రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, ప్రజా సమస్యల మీద దృష్టి పెడదాం, ప్రజా సమస్యల కోసం మాట్లాడదాం, ప్రజా సమస్యల కోసం చర్చించుదాం అసెంబ్లీలో, ఎక్కడ కూడా ఒక నిమిషం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఎన్నోసార్లు క్లియర్గా చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. అంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు. కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఏం చేస్తారంటే మాకు ఇది రాలేదు, మాకు ఇది రాలేదు, మాకు ఇది రాలేదు, ఇది రాలేదు, అది రాలేదంటే మరి గతంలో పరిపాలించిన కూడా అవతలోడు కూడా బాధ్యుడే కదా. సరే నువ్వు పరిపాలించలేదంటే నీకు బాధ్యత లేదు, సరే నువ్వు అడుగుతున్నావు, ఓకే బాగుంటుంది. కానీ నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించి నువ్వు ఏం మింగినావు, ఆడ ఏం ఖజానా ఉన్నది అన్నీ తెలిసి కావాలని అడుగుతున్నావు అంటే ఏ నెపంతో అడుగుతున్నాడు? ప్రభుత్వాన్ని బదనాం చేయాలని. ఇప్పటికైనా ప్రజలు అందరూ గుర్తుంచుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వము రైతులకు, ప్రజలకు, పేద ప్రజలకు ఎవరెవరికి ఏం కావాలనో అన్నీ అందించుకుంటూ సమపాలంగా రైతులకు ఏం కావాలి, పేదలకు ఏం కావాలి, కౌలు రైతులకు ఎట్లా కావాలి, ఎట్లా ప్రజలకు న్యాయం జరుగుతున్న దిశలో ఆ కోణంలో ఆలోచన చేసుకుంటూ రోజుకు 18 గంటలు పనిచేస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ఇది వాస్తవం. గతంలో అంటే తెలంగాణని పరిపాలించుకోలే, మన తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణని మన తెలంగాణ వాళ్ళు పరిపాలించుకున్నది పివి నరసింహారావు, టి అంజయ్య, చెన్నారెడ్డి, మనిషి ఒక 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. 6 సంవత్సరాలు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ ఆయన పరిపాలించింది 10 సంవత్సరాలు. ఇక బీఆర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా తెలంగాణ బిడ్డ పరిపాలిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోరి. అన్ని బీహార్ ఆలోచనలు ఉంటాయి. బీహార్ వాళ్ళు ఎట్లా దోసుకపోతారు, ఎట్లా దోసుక తినాలన్న ఆలోచనలు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నాయి. సేమ్ అట్లనే పరిపాలించారు, అట్లనే దోసుకుపోయారు. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రజలకు చెయ్యాలి అనేది ఒకటి ఉన్నది, చరిత్రలో నిలిచిపోవాలి, ప్రజల కోసం మంచి చేసి. కానీ బడ్జెట్ కూడా ఆలోచన చేస్తున్నాడు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఇప్పుడు అందులో ఉంటే దోసుక తినడానికి ఏమీ లేదు, వీళ్ళు దోసుక తింటలేరు, ఎక్కడ కూడా స్కాములు లేవు, ఏమి అవినీతి లేదు. ఏం చేయాలి ప్రతిపక్షాలు? ఏదో ఒక నెపం మీద ప్రభుత్వం మీద బురద చల్లాలి. సరే, ఏదైనా అవినీతి చేసిరు, ఏదైనా స్కామ్ చేసిరంటే దాన్ని పట్టుకొని పాకులాడచ్చు. ఎక్కడ స్కామ్ లేదు, అవినీతి లేదు, ఏం లేదు, సాఫీగా అప్పులు కట్టుకుంటూ ప్రభుత్వం ఇట్లా సాగుతున్నది.
కిందనో మీదనో పడేసుకుంటా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అప్పుల కుప్ప నెత్తిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఏం లేకున్నా కానీ మంచి కాలం వెళ్ళి తీసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఉన్నా లేకున్నా అందరికీ ఎనుకో ముందో కొంచెం కొంచెం సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాడు. రైతు బంధు రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఏం చేస్తున్నాడు? సరే ఎకరమా ఎంతెంత మన దగ్గర బడ్జెట్ ఎంతెంత అయితే నిల్వ ఉంటుందో మిగులుతుందో ఆ మిగిలిన దాన్ని రైతులకు పంచుకుంటూ వస్తున్నాడు. అప్పులు చేద్దాము మనదేం పోయిందిలే అన్న ఆలోచనతోని పరిపాలన కొనసాగిస్తలేడు. అట్లా పరిపాలన కొనసాగిస్తే ఇదివరకల్లా ఇంకో 10 లక్షల అప్పు అవుతుండే, 10 లక్షల కోట్ల అప్పు అవుతుండే. ఎంత మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఖర్చు పెడితే ఎట్లా ఆలోచన చేసి ఖర్చు పెడతారో ముఖ్యమంత్రి గారు కూడా ఆ కోణంలో ఆలోచన చేసి ముందుకు తీసుకుపోతున్నాడు.